బీసీ రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేయడం రాష్ట్ర ప్రభుత్వం చేసిన నేరమా అని ప్రశ్నించారు బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్. సమగ్ర కులగణన చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం ప్రభుత్వం చేసిన తప్ప అని అడిగారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. బీసీల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నదెవరో, బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి బీసీ కోటాపై డ్రామాలు చేస్తున్నాయని ఫైర్ అయ్యారు రాచాల. ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే సదుద్దేశంతోన సమగ్ర కులగణన జరిపింది. బీసీ డెడికేషన్ కమిషన్ ఈరోజు రిపోర్టు తీసుకున్నది. ఈరోజు బీసీ రిజర్వేషన్లు పెంచాలని చెప్పి అసెంబ్లీలో కూడా చట్టం చేసి కేంద్రానికి పంపితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు దాన్ని ఆమోదించలేదు. 9th షెడ్యూల్లో చేర్చలేదు. మళ్ళీ ఈరోజు గవర్నర్ ఇంకా లేట్ అవుతుంది. స్థానిక ఎన్నికలేమో 2 సంవత్సరాలు అవుతా ఉంది, పెట్టక ఇబ్బంది అవుతా ఉంది, నిధులకు ఇబ్బంది అవుతా ఉంది. మరి ఏ విధంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ పంపితే గవర్నర్ కూడా ఈరోజు సంతకం పెట్టినటువంటి పరిస్థితి. ఈరోజు ఆందోళన చేస్తున్న అన్ని సంఘాలు కూడా డిమాండ్ చేసినాయి జీవో ఇచ్చి ప్రభుత్వం ఎన్నికలకు పోవాలని. మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా విధి లేని పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఏమో ఈరోజు ఆమోదిస్తలేదు పార్లమెంట్లో, అదేవిధంగా గవర్నర్ సంతకం పెడతలేడు ఆర్డినెన్స్ మీద. మరి ఏం చేయాలి? ఒక ఆప్షన్ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్ళిన ఉద్దేశంతోన ఈరోజు జీవో నెంబర్ 9 విడుదల చేసి ఈరోజు ఎన్నికలకు వెళ్తే కొందరు వ్యక్తులు ఈరోజు హైకోర్టులో దాన్ని పిటిషన్ దాఖలు చేసింది. ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు చట్ట విరుద్ధంగా ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం అని, 50% మించకూడదు సీలింగ్ అని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు సీలింగ్ 50% ఉంది, ఈరోజు 60% పోయింది. ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. సుప్రీంకోర్టు సీలింగ్ 50% మించాలని చెప్తా ఉన్నారు కదా, మళ్ళీ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పెట్టినప్పుడే రిజర్వేషన్ సంఖ్య 60కి చేరింది, ఆ సీలింగ్ కూడా ఎత్తిపోయింది. మరి అటువంటిప్పుడు బీసీలకు మా జనాభా దామాషా ప్రకారం మేము అడిగితే ఈరోజు కొందరికి నొప్పి అవుతా ఉంది. మరి రిజర్వేషన్ వ్యతిరేకం కూడా కోర్టుకు పోయింది కదా, మీ జనాభా ఎంత, మీ రిజర్వేషన్ ఎంత ఉందో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, ఈరోజు బీసీ జనాభా ఎంత, బీసీలకు ఎంత ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎస్సీ ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి. మరి మీరేమో ఈ 10% ఈడబ్ల్యూఎస్ ఈరోజు మీరు అందుతున్నారు. ఈరోజు అడకత్తెరలా పోక చెక్కలా మారిన ఎవరంటే ఈరోజు బీసీ సమాజమే ఈరోజు బీసీలకి ఇబ్బందికరంగా.